ఇక పెట్టుబడుల సునామీ తొలి రోజే 35 కంపెనీలు 2.43 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది. ఇంధన రంగంలో 1,00,000 కోట్లు 1,50,000 ఉద్యోగాలు. ఈ నోట్ చేసుకోండి, 1,50,000 ఉద్యోగాలు. ఒక్క ఇంధన రంగంలోనే 1,50,000 ఉద్యోగాలు వస్తాయంట. 2,43,000 అంటారు, ఇక్కడ 3 లక్షల చేంజ్ ఉన్నాయి. మరి ఇదేందో మరి 3,97,500 కోట్లు తొలి రోజు పెట్టుబడుల ధమాకనట. ఈ ఎందుకు ఈ మనుషుల్ని కన్ఫ్యూజ్ చేయడం? 2,2,40,000కి 3,90,000కి ఎంత తేడానే? ఈ మేజర్ పేపర్లే కదా, ఈనాడు ఆంధ్రజ్యోతి. ఈనాడు వాడేమో 3,97,500 రాస్తే ఆంధ్రజ్యోతి పెట్టు, ఆంధ్రజ్యోతి మిగతా పేపర్లన్నీ మళ్ళీ అదే సేమ్ నెంబర్, అన్ని సేమ్ పెట్టిండు. ఈనాడు మాత్రం ఎక్కువ రాసిండు. మరి ఏమైతుందో అర్థం కాదు. ఎక్కడైతే మన గుర్తుంటుంది. 10 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడి, తొలి రోజే 41,000 కోట్ల ఒప్పందాలు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డీప్ టెక్ రంగంలో బ్రూక్ ఫీల్డ్ యాక్సిస్ 75,000 కోట్లు, 31,000 కోట్ల పెట్టుబడులకు ఎవరెన్ యాక్సిస్ సంతకాలు. 27,000 కోట్ల పెట్టుబడులకు విన్ గ్రూప్ సిద్ధం. సల్మాన్ ఖాన్ 10,000 కోట్లు. మెగా 8,000 కోట్లు. వంతారా తరహాలో జూ ఏర్పాటుకు రిలయన్స్ ఓకే. మై హోమ్ నుంచి గ్లోబల్ కంపెనీల దాకా ఎంఓయూల వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం. తెలంగాణ గ్లోబల్ సదస్సు తొలి రోజు సూపర్ సక్సెస్. వాస్తవంగా సూపర్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ది నెంబర్ 1 అన్న చర్చ జరుగుతూ ఉంది. ఎవరెవరు ఏమేమి అంటున్నారు ఒకసారి చూద్దాం. ఇలా మంచిగా ఇచ్చింది వార్త. ఇక తెలంగాణ నెంబర్ 1 అట. 10 ఏళ్లలో మా ప్రభుత్వ లక్ష్యం ఇదే. ఇక అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాం. దేశ జీడిపిలో 5% ఉన్న వాటాను 2040 నాటికి 10% చేస్తాం. ఇక ప్రాంతాల వారి అభివృద్ధి లక్ష్యాన్ని నిర్దేశించనున్న రాష్ట్రం ఇదే. చైనా, జపాన్, సింగపూర్ దేశాలే మాకు ప్రేరణ. చైనాలోని గ్వాంగో డాంగో ప్రావిన్స్ స్ఫూర్తిగా ముందుకు. తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ రండి, భాగస్వాములు కండి అని ప్రారంభోత్సవం సీఎం రేవంత్ రెడ్డి చెప్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతినిధి వచ్చారు. 10 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. దేశ కుబేరుడు ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ప్రతినిధులు వచ్చారు. గుజరాత్లోని వంతారా తరహాలో ఫ్యూచర్ సిటీలోను జంతువుల సేవ చేస్తామని ప్రకటించారు. రెండో కుబేరుడు అదానీ కుమారుడు కరణ్ మాట్లాడారు. ఇక చూసినావా కథ? అదానీ అంబానీ అని తిడతాంగా పొద్దున్న లేస్తే. మరి అదానీ అంబానీకే ఎందుకు రెడ్ కార్పెట్ లేసి? అదానీ పెట్టుబడులు పెడుతుండు, అంబానీ పెట్టుబడులు పెడుతుండ్రు. మళ్ళా బీజేపీ మాత్రం అదానీ అంబానీ కోసం పనిచేస్తుందని మీరే చెప్తారు. ఇదేంది మరి? కొంచెమని ఉండాలిగా మనకు సోయి. చూడు, రెండో కుమారుడు అదానీ కుమారుడు, అక్కడ అంబానీ అయిపోయిందా? అదానీ కుమారుడు కరణ్ మాట్లాడారు. మరిన్ని పెట్టుబడులకు హామీ ఇచ్చారు. మై హోమ్ గ్రూప్ 700 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. 7,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. అంతేనా? ట్రంప్ కంపెనీ ప్రతినిధి ఎరెక్ స్వీడర్ నుంచి సదస్సుకు వచ్చిన ప్రతినిధులంతా సీఎం రేవంత్ విజన్ కొనియాడారు. రాష్ట్రంలో పెట్టుబడులకు క్యూ కట్టారు. 3,00,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసుకుంటే తొలి రోజే ఏకంగా 2.43 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినాయి. 3 లక్షల కోట్లు అనుకున్నారంట. వీళ్ళు టార్గెట్ రీచ్ కావాలి కాబట్టి 3,95,000 కోట్లు అని రాసిండే మనోడు ఈనాడు. టార్గెట్ రీచ్ కాలే కాబట్టి వీళ్ళు ఇట్లా రాసే. అంటే అన్ని పేపర్లు 2.43 అని రాసినాయి. ఆ ఒక్క పేపర్ తొలి రోజే ఏకంగా 2.43 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. వెరసి దావోస్ ను మరిపించేలా రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలి రోజే సూపర్ సక్సెస్ అయింది అన్న చర్చ జరుగుతుంది. ఎవరెవరు ఏమేమి అన్నారో ఒకసారి చూద్దాం. మంచిగా ఉంది వార్త. 1,00,000 కోట్ల పెట్టుబడులు పెడతాం ఎవరంటున్నారు? ఎరిక్ స్వీడన్ డైరెక్టర్, ట్రంప్ మీడియా. పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన ప్రాంతం, అన్ని రకాల సహకారం అందిస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. నాకు ఇచ్చిన గౌరవం ఆతిథ్యం మరవలేనిది. ఫ్యూచర్ సిటీలో వచ్చే 10 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు పెడతాం. అమెరికా నుంచి వచ్చిండే ఆయన ఎరిక్ స్వీడన్. రేవంత్ పాలనతో విశ్వాసం అంటున్నారు ఎవరు? కరణ్ అదానీ కొడుకు. రేవంత్ పారదర్శకత పాలన, వేగవంతమైన నిర్ణయాలు, దీర్ఘకాలిక ప్రణాళికలతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతుంది. ఆవిష్కరణలకు సుస్థిరతకు, నైపుణ్య అభివృద్ధికి పోటీతత్వం కలగలిసిన వాతావరణాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుంది. కరణ్ అదానీ ఎండి అదానీ స్పోర్ట్స్ అండ్ పెట్టుబడులు పెడితే వీళ్ళకు ఫ్రీగా భూములు ఇస్తారు. ఒక 30 సంవత్సరాలు 99 సంవత్సరాలు అయినా ఇచ్చేస్తారు మనోళ్ళు. కానీ పేదవాడికి గుడిసె లేకపోతే ఒక చిన్న గుడిసె వేసుకుంటారా ఆయన, ఒక 60 గజాల భూమి ఇయ్యరా అంటే ఏ దరిద్రులు ఇయ్యరు. మనకి ఉన్న గుడిసెలు కూడా కొట్టుకుంటూ పోతారు.
కానీ ఎవడైతే పెట్టుబడులు పెడతా అంటే ఆ పెట్టుబడులలో మన కమిషన్లు వస్తాయి కదా. అది పేదోడు భూమి కొనుక్కుంటే మన కమిషన్లు రాదు కదా, వాడు కబ్జా పెట్టుకుంటే. అది తేడా. ఇంకేమంటున్నారు? ఉచిత బస్సు రుణమాఫీ బేష్ అంటున్నారు. రేవంత్ విజన్ చూస్తుంటే భవిష్యత్తులో సరికొత్త తెలంగాణలో చూస్తామన్న నమ్మకం కలుగుతుంది. అధికారులకి వచ్చిన 2 ఏళ్లలో 20 లక్షల మంది ఆ రైతులకు రుణమాఫీ, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు అభినందనీయం అంటున్నారు. కైలాస్ సత్యార్థి నోబెల్ గ్రహీత, మన భారతదేశ బిడ్డ. ఇక హైదరాబాద్ లో బీచ్ వస్తుందట. ఇదేం కొత్తగా వస్తున్న విదేశీ హైదరాబాద్ కు బీచ్ తీసుకొస్తుందంట. 35 ఎకరాల్లో 235 కోట్లతో ఇక కొత్వాల్గూడలో కృత్రిమంగా ఏర్పాటు, ఇక ఫ్లయింగ్ థియేటర్, టన్నెల్, అక్వేరియం, ఇక వికారాబాద్లో ఇక క్యారివ్యాన్ పార్క్ ఉంటుందట. నేడు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంతో కూడా ఉంటుందట. ఇక సేద్యంలో అవకాశాలు ఎన్నో. ఖమ్మంలో సమీకృత ఆయిల్ ఫార్మ్ కాంప్లెక్స్, హైదరాబాద్ శివార్లలో డైరీ ప్రాసెసింగ్ యూనిట్, గ్రామీణ విద్యారంగంలో వసతుల కల్పనే ప్రాధాన్యాలు. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో గోద్రేజ్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి, ఈయన ఒక్కడు మన ముంబైకి చెందిన అతను, గోద్రేజ్ సంస్థ. కొరియా తర్వాత ఇక్కడే హైదరాబాద్ మాకు కీలకం. ప్రపంచవ్యాప్తంగా మాకున్న 5 పరిశోధన కేంద్రాల్లో 1 తెలంగాణలో ఉంది. ఇక్కడ మరిన్ని పెట్టుబడులు పెట్టే ఆలోచన చేస్తున్నామని చెప్పేసి ఆంధ్రజ్యోతితో హుందాయ్ కార్ల కంపెనీ ఉంది కదా హుందాయ్. మొత్తం మీద ఇది 2,43,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తో తెలంగాణ దీని నెంబర్ 1 పొజిషన్ కు తీసుకెళ్తా ఉంది. కల్వకుంట్ల ఖాందాన్ మొత్తం అమెరికా, లండన్ తిరిగి, స్వీడన్ తిరిగి, ఆస్ట్రేలియా తిరిగి నేను పెట్టుబడులు తీసుకొచ్చిన అంటే వాస్తవంగా ఆయన పెట్టుబడులు తీసుకొచ్చిండ్రు. ఐటీ రంగాలలో ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చారు. ఐటీ రంగంలో ఎక్కువ పెట్టుబడులు వచ్చారు. మీరు గచ్చిబౌలి ప్రాంతం కావచ్చు, మాదాపూర్ ప్రాంతం కావచ్చు, కోకాపేట ప్రాంతం కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం విపరీతంగా పెరిగింది బీఆర్ఎస్ హయాంలో. ఓపెన్ గా మాట్లాడుకోవాలండి. కేటీఆర్ విజన్ తో ఐటీ రంగం అంటే మనం ఆ ప్రాంతానికి వెళ్తే మనం హైదరాబాద్ లోనే ఉన్నామా, అసలు ఇది తెలంగాణనేనా, ఇదొక అమెరికా లాగా ఉంది. ట్విన్ టవర్స్ లాగా పెద్ద పెద్ద టవర్స్ కట్టేసి కమాండ్ కంట్రోల్ రూమ్స్ కావచ్చు, సెక్రటరేట్ కావచ్చు, అంబేద్కర్ స్టాచ్యూ కావచ్చు, వాళ్ళ విజన్ తో వాళ్ళ ముందుకే. ఒక్కొక్క విజన్ ఒక్కొక్క లాగుంటుంది. ఎవరిని తీసేయడానికి లేదు, ఎవరిని తీసేయడానికి లేదు. వీళ్ళు పరిశ్రమల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతా ఉన్నారు. పరిశ్రమలు నాగార్జున ఎన్కన్వెన్షన్ గులగొట్టి మళ్ళా ఏమన్నా వాళ్ళకు మామూలు ఇప్పుడు అది ఎట్లున్నదో వాళ్ళ చేతుల్లో ఉన్నదో మరి మళ్ళీ వాళ్ళ చేతికి వచ్చిందో